అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు అనే నేను కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ దేశానికి ఎలా సేవ చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారనే విషయాన్ని వివరంగా చెప్పారు. చూద్దాం వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఉపాధ్యాయులను గౌరవిస్తాను, తల్లిదండ్రులకు సాయం చేస్తాను, నేను అప్పగించిన పనులన్నీ చేస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. మన రాజతాస్తి అని నేను 4వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్న బౌలవాడ పాఠశాలలో చదువుతున్నాను. నాకు అప్పగించిన పనులను నిజాయితీగా నిర్వహిస్తాను, పెద్దలందరినీ గౌరవిస్తాను, జంతువులను ఇబ్బంది పెట్టను. జై హింద్, జై భారత్, వందే మాతరం. కొండల జయదేవ్ అనే నేను 4వ తరగతి అనకాపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నా లక్ష్యం క్రికెటర్ కావడం. ఉపాధ్యాయులను ఇంకా పిల్లలను గౌరవిస్తాను, పెద్దలను తల్లిదండ్రులను గౌరవిస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. నేను 4వ తరగతి చదువుతున్నాను. బౌలవాడ ఉన్నత జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. పెద్దవాళ్ళను, తల్లిదండ్రులను, పిల్లలను గౌరవిస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. జానిందా అనే నేను 4వ తరగతి ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నా లక్ష్యం కావడంతో పోలీస్ ఆఫీసర్ కావడం. పిల్లలను గౌరవిస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. నేను ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాను. నా లక్ష్యం పోలీస్ ఆఫీసర్. నేను పిల్లల్ని గౌరవిస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. జిల్లా ఉన్న పాఠశాలలో చదువుతున్నాను. నా లక్ష్యం డోటలు పెద్దల్ని గౌరవిస్తాను. జై హింద్, జై భారత్, వందే అని నేను జడ్పీ హై స్కూల్లో చదువుతున్నాను. నా లక్ష్యం ఆర్మీ ఆఫీసర్. నేను పెద్దల్ని, అమ్మ నాన్నల్ని గౌరవిస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. 4వ తరగతి చదువుతున్న హై స్కూల్లో చదువుతున్నాను. నా లక్ష్యం వాసాన్ని నేను 4వ తరగతి చదువుతున్నాను. జై హింద్, జై భారత్. జాను అని నేను 4వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్లో నేను చదువుతున్నాను. వీక్షితనే నేను జడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నాను. 4వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం ఆర్మీ అవ్వడం. జై హింద్, జై భారత్, వందే మాతరం. 4వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం ఆర్మీ అవ్వడం. జై హింద్, జై భారత్, వందే మాతరం.